బాడీకి ఎక్సర్సైజ్ అంటే మేము వాక్ చేస్తాం. మనము తలకి మసాజ్ బ్యూటీ పార్లర్‌కి పోయి తలకు మసాజ్ చేపించుకుంటాం. ఫేస్‌కి ఎక్సర్సైజ్ అంటే ఫేషియల్ చేసుకుంటాం. అది ఫేషియల్‌లో వాళ్ళు ఏమేమో క్రీమ్‌లేస్తుంటారండి మామూలుగా. ఏమేమో క్రీమ్‌లేసి ఏమేమో మన ఫేస్ అంతా చెడిపేస్తారండి. ఇంట్లో టమోటా, క్యారెట్ రసము ఇవే మనకి బాగా పనిచేస్తుంది. ఫేషియల్ అంటే అది చేయించుకోకూడదండి. స్కిన్ ఇప్పుడు తెలిసేలేదు మనకి. ఒక 70 ఏండ్లు, 60 ఏండ్లు, 70 ఏండ్లు, 80 ఏండ్ల తర్వాత ఈ ముడతలనేది ఆ క్రీమ్‌లేసింటారు కదా! ఇప్పుడు మనం బాగుండాలా అంటే వాళ్ళు హ్మ్, కొంచెం ఈ క్రీమ్‌లు బ్రైట్‌నెస్ రావాలా అంటే అవేమో క్రీమ్‌లేస్తారండి. ఆ క్రీముల్లో అంతా ఇదుంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంతా ఉంటుంది. కానీ క్యారెట్ రసము, న్యాచురల్‌గా ఉండే క్యారెట్ రసము, ఆలుగడ్డ రసము, టమోటా రసము ఇవన్నీ న్యాచురల్. శనగపిండిలోకంతా కలుపుకొని మనం ఇంట్లోనే చేసుకుంటే న్యాచురల్‌గా ఉంటుంది. మనం పొద్దున్నే లేస్తే యోగా ఇది ఇట్లా అది ఫేస్‌కి యోగానండి ఇది. ఫేస్‌కి యోగా. అంటే బయటకి పోయి చేయకూడదు. ఇంట్లోనే చేసుకోవాల. మనము ఇంట్లోనే బయటకు పోయితే మమ్మల్ని చూసి మూతులు తిప్పుతాంది ఈమె అనుకుంటారు. జనాలు అట్లున్నారండి. హ్మ్. ఏం చేసినా తప్పుగా మనం భావించుకుంటారు. ఇంట్లో ఇది ఎక్సర్సైజ్ అన్నమాట. ఫేస్‌కి ఎక్సర్సైజు. హ్మ్. 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 బబుల్ గమ్ గూడా తింటే గూడా ఫేస్‌కి చాలా ఎక్సర్సైజ్ అండి. అంటే ఎప్పుడు తినకూడదు. ఎప్పుడన్నా ఒకసారి బబుల్ గమ్ కొంతమంది చూడండి బబుల్ గమ్ నములుతూ ఉంటారు కొంతమంది. అది ఫేస్‌కి ఎక్సర్సైజ్ అండి బబుల్ గమ్ అనేది. చాలా బావుంటుంది ఫేస్ ఎక్సర్సైజ్. బాగా పనిచేస్తుంది బబుల్ గమ్ అనేది. హ్మ్. 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 కండ్లు గూడా ఇట్లా తిప్పుతా ఉంటారండి. కండ్లు కూడా ఇలా తిప్పుతా ఉంటారు కండ్లు. అది నాకు రాదు. కండ్లు కూడా ఎక్సర్సైజేనండి. ఇట్లా బాగా చేస్తూ ఉంటారు కళ్ళు. ఎక్సర్సైజ్ చాలా బాగుంటుందండి ఈ ఎక్సర్సైజు. ఎప్పుడు బ్యూటీ పార్లర్‌కి పోయేది చాలా తప్పండి. ఎప్పుడు బ్యూటీ ఎందుకంటే స్కిన్ పాడైపోతుంది. డబ్బుకి డబ్బు వేస్టు. స్కిన్ పాడైపోతుంది. న్యాచురల్‌గా ఆకుకూరలు బాగా తినాల. ఇంట్లోనే క్యారెట్టు, టమోటా, బీట్రూటు అవన్నీ పచ్చిగా నూలుకోలు అవన్నీ పచ్చిగా కట్ చేసుకొని ముల్లంగి అవన్నీ పచ్చిగా తింటేనే మన స్కిన్ బాగుండేది. ఎప్పటికైనా న్యాచురల్‌గా ఉంటుందండి. నూరేండ్లైనా కూడా మన స్కిన్ ఇలాగే ఉంటుంది. న్యాచురల్‌గా ఉంటుంది. ఇవన్నీ బ్యూటీ పార్లర్‌కి పోతే అప్పటికప్పుడు ఆకర్షణ ఇస్తుందేమో కానీ న్యాచురల్‌గా ఎప్పుడు ఉండదండి. మనసు కూడా సమాధానంగా ఉండాల. అప్పుడే న్యాచురల్‌గా ఉంటుంది.